ఎల్ఓసీలో పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. గగనతలంలో పాక్ డ్రోన్లను గుర్తించిన భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి 6 డ్రోన్లు ఎగురుతూ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 5 నిమిషాల్లో అవి తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లాయన్నారు. నిఘా కోసం దాయద్ దేశం వీటిని ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. డ్రోన్లు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడిచి ఉంటాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, డ్రోన్ల కదలికలను గుర్తించిన అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు పలు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడుస్తుండడం పెద్ద సమస్యగా మారిందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ అక్రమ కార్యకలాపాలకు డ్రోన్ల వాడకం పెరిగింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నార్కోటిక్స్ ను భారత భూభాగంలోకి జారవిడిస్తోంది. సరిహద్దు చొరబాట్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న భద్రతా బలగాలకు దాయాద్ దేశం చర్యలు కీలక సవాళ్లుగా మారుతున్నాయి. గత 3 రోజుల్లో పాక్ డ్రోన్లు కనిపించడం ఇది రెండోసారి. దీనికి ముందు జమ్మూలోని గజాన్సు ఏరియాలో ఒక డ్రోన్ను స్థానికులు గుర్తించారు. అయితే ఎలాంటి సామాగ్రిని జారవిడచకుండా డ్రోన్ వెనక్కు వెళ్లిపోయిందని చెబుతున్నారు. డ్రోన్ల స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రజలను భాగస్వామ్యాలను చేస్తూ జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. డ్రోన్లు కనిపించినట్లు విశ్వసనీయమైన సమాచారం ఇచ్చిన వారికి ఈ రివార్డు ఇస్తారు. గతేడాది ఫిబ్రవరిలో తొలిసారి ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. పహల్గామ్ దాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ చేసే డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు పటిష్టమైన చర్యలో భాగంగా బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల స్క్వాడ్రన్ను ఏర్పాటు చేశారు. సరిహద్దు వెంబడి నిఘా ఉంచడంతో పాటు శత్రు సేనల కదలికల్ని గమనించడం, దాడుల్లో పాల్గొనడం లాంటి కార్యకలాపాల్లో వీటిని వినియోగించనున్నారు.